ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అమానుషం జరిగింది. కాంగ్రెస్ విజయోత్సవాల్లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ యువతిని జిల్లా దవాఖానకు తరలించేందుకు అంబులెన్స్లోకి ఎక్కిస్తుండగానే ప్రాణం కోల్పోయింది. దీంతో గ్రామస్తులు, దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. నిందితులను కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలవడంతో జూలుస్ తీశారు. డీజే పెట్టి మద్యం తాగి డాన్సులు చేస్తారు. ర్యాలీలో పాల్గొన్న తన తల్లిని ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన యువతిని సంఘ విష్ణు సమీపంలోని రైతు వేదిక వద్దకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి 8:30 యువతి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి పడి ఉండటాన్ని గమనించిన కొందరు వెంటనే జానంపేట పిహెచ్సికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. దాంతో యువతిని అంబులెన్స్లోకి ఎక్కిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు రాత్రి 11 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని విష్ణుతో పాటు మరికొంతమంది సామూహిక అత్యాచారం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. అందరిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి 30 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో వేముల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విష్ణుపై మాత్రమే కేసు నమోదు చేసి మిగతా వారిని కాపాడేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. నిందితులను శిక్షించిన తర్వాతే అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు భీష్మించుకొని కూర్చోవడంతో భూత్పూర్ సిఐ రామకృష్ణ నచ్చజెప్పి అంత్యక్రియలు జరిపించారు. బాధిత యువతి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులు బోరణ విలపించడం చూసి చలించిపోయిన ఆల వెంకటేశ్వరరెడ్డి వెంటనే సిఐకి ఫోన్ చేసి నిందితులెవ్వరినీ వదలకుండా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతి ఆత్మకు శాంతి చేకూర్చాలని గ్రామస్తులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఇద్దరు లవ్ చేసుకున్నారంట. అయితే సర్పంచ్ గెలిచిన వాళ్ళ డీజే పెట్టుకుని వాళ్ళ అడవిలో వాళ్ళు ఉంటే ఈ అమ్మాయికి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. అక్కడ పిలిపించుకొని ఆ రైతు వేదిక అనే ప్లేస్ లో తీసుకొని రేప్ చేసి చంపిండు. మళ్ళా చంపిన తర్వాత కూడా ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి అమ్మాయిని తీసుకుపోయి ఆ అమ్మాయికి ఇట్లా జరిగింది, అక్క బతికిందా చంపేనా అని చెప్పి ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లి ఇద్దరు కలిసి మళ్ళీ బాడీని తీసుకొచ్చి బయట వేరే ప్లేస్ లో పెట్టిండ్రు. స్కూల్ దగ్గర పెట్టి ఆ నుంచి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. అప్పటికి చనిపోయిందని చెప్పిండ్రు. చెప్పినా కూడా ఇంకా కన్ఫర్మేషన్ కావాలని చెప్పి మళ్ళా అంబులెన్స్ లో తీసుకెళ్ళిన తర్వాత మధ్యలో పోయిన తర్వాత చనిపోయిందని క్లారిటీ వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చి పెట్టారు. ఆ నుంచి కొంచెం బయటకు తీసుకొచ్చి అక్కడ చిన్న గ్రామ పంచాయతీ వరండాలో పడకబెట్టి ఇంకా తనే అక్కడ నేను వెహికల్ ఏదన్నా తీసుకొస్తాను. అయితే వాడు ఫోన్ చేశాడు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కి. అప్పుడు ఆటో తీసుకోవడం ఫోన్ చేస్తే ఆటో చేసింది. ఆటో రాగా ఫస్ట్ ఒక అబ్బాయి బైక్ తీసుకొని వచ్చి ఆ బైక్ మీద వాళ్ళు ఆర్ఎంపీ దగ్గర తీసుకొచ్చి నేను నడుచుకుంటూ వెళ్ళినా తొందర ఫోన్లో తీసుకొని ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే అక్కడ రబ్ చేసిన సిపిఆర్ చేసిన తనకి ఎట్లాంటి మూమెంట్ రావట్లేదు, చిల్లం రావట్లేదు, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా అంది అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్తే పెట్టండి. నేను అంబులెన్స్ కాల్ చేసి అది వచ్చేలోపు ఊరు అబ్బాయిది ఒక తెలిసిన అబ్బాయి ఆటో తీసుకొని నేను అమ్మాయి వాళ్ళ అమ్మ అప్పటికి ఇన్ఫార్మ్ చేసి ఆమె అక్కడికి వచ్చింది. అమ్మాయి వాళ్ళ అమ్మ తర్వాత ఈ ఊరు పెద్ద ఒక కమలమ్మ ఆమె, ఇంకొక అరుణ్, నేను ఇంకా ఆ అబ్బాయి కూడా చేసిన అబ్బాయి విష్ణు కూడా ఆటోలోకి అమ్మాయిని సగం దూరం ఆమె